ఉలిక్కిపడ్డ ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడింది? దేనికోసం పడింది? రాష్ట్రంలో మంచిగా పరిపాలన జరుగుతుంది కదా, మంత్రులు మంచిగా కడుపు నిండా దోచుకుంటున్నారు కదా, ఎక్కడ చూసిన కబ్జాలు చేస్తున్నారు కదా, మరి ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడింది? ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎందుకు ఉలిక్కిపడతా ఉన్నారు? ఈ క్యాబినెట్ 21వ తారీఖు రోజున క్యాబినెట్ సమావేశాలు జరపబోతున్నారు. ఈ క్యాబినెట్ సమావేశంలో ఓ కీలక మలుపు జరగబోతుంది. ఏంటంటే ఆ క్యాబినెట్లో ఇద్దరు మంత్రులను ఊడబీకిస్తున్నారు. అందులో ఒకరు ప్రధానంగా కొండా సురేఖ, రెండోది భట్టి విక్రమార్క అని పేరు వినపడగానే భట్టి విక్రమార్క రాత్రికి రాత్రే ఏది దొరికితే దాన్ని పట్టుకొని ఢిల్లీకి పోయిండు. పోయి నా పదవి తీసేద్దామని చూస్తా ఉన్నాడని చెప్పి ఢిల్లీ పెద్దల దగ్గర మోకరిల్లి రేవంత్ రెడ్డి చేస్తున్నది మాకు అంతు చిక్కడం లేదు, మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు, మా పార్టీకి ఆయనకు సంబంధం లేకున్నా కూడా మా పార్టీలో చేరి మాకే చుక్కలు చూపిస్తున్నాడు అంటూ ఈ మంత్రులందరూ ఏకమయ్యారు. అందులో భట్టి విక్రమార్క ఢిల్లీకి పోయారు. ఒకసారి కథను చూడండి. ఢిల్లీకి భట్టి పరుగులు. నమస్తే తెలంగాణ కథనంలో ఉలిక్కిపడ్డ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ తొలగిస్తారని ప్రచారం. హుటాహుటిన అధిష్టానం వద్దకు అక్కడే రంగారెడ్డి జిల్లా రెడ్డి నేతలు. అసలు కాంగ్రెస్ సెంటిమెంట్ తెర మీదకి తెస్తున్న నాయకులు అంటే ఏంటంటే మిత్రులారా, భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించేందుకు ముఖ్య నేత వేసిన స్కెచ్ గురించి నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్క హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. సోమవారం కేరళ సీఎం విడి సతీశన్ ఇక కార్యక్రమాన్ని వదిలి ఇక భట్టి ఢిల్లీకి ఉరికిండట. ఉరికి ఏం చేసిండంటే ఈ మంత్రి పదవులు తీసేస్తున్నారు. మంత్రి పదవి దేనికోసం తీసేస్తున్నారు? అసలు ఏం కథ అంటే, రేవంత్ రెడ్డి చేసే ఈ యొక్క దందాలు ఏవైతే ఉన్నాయో వాటికి తలూపాలే. ఫస్ట్ తలూపాలే. మీరు ఏం పని చేసినా కూడా, ఇప్పుడు మంత్రులు ఏం పనులు చేసినా కూడా అందులో నుంచి కమిషన్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? కొండల రెడ్డికి ఇవ్వాలి. అది భూములు దోచుకునే విషయంలో కావచ్చు, లేకుంటే కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, అప్పు తీసుకొచ్చిన విషయంలో కావచ్చు, ఏం తీసుకొచ్చినా కూడా మొదలు రేవంత్ రెడ్డికి డబుల్ ట్యాక్సులు కట్టాలి, తర్వాత రేవంత్ రెడ్డికి వాటాలు ఇవ్వాలి. అట్లా అయితేనే మీరు రాష్ట్రం నడపగలరు, లేకుంటే మిమ్మల్ని పదవుల్ని తీసేస్తా అనేది రేవంత్ రెడ్డి డిక్లేర్ చేసిందన్నమాట. దాంతో సోమవారం రాత్రే ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుకొని ఉరికిండన్నమాట. యాడికి? ఢిల్లీకి ఉరికిండు. ఢిల్లీకి ఉరికి ఈ యొక్క బాధని వెళ్ళబుచ్చుకునే కార్యక్రమాల దాకా చేసుకున్నాడు. అందుకు నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుక్కలు జిప్పిన విస్తరాకలిక అయిపోయింది. మొత్తం కంప్లీట్గా మారిపోయింది. వ్యవస్థ ఆగమైపోయింది అనే దాని గురించి మీకు తెలవాలి. తెలంగాణ బాగుపడాలి అంటే, తెలంగాణ ముందుకు నడవాలి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖతం అవ్వాలనేది మీకు క్లారిటీగా అర్థం కావాలి.